దాడి యావత్ భారతదేశం నేటికి కూడా కోలుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితి. భారతదేశం అంటే శాంతి దేశం, శాంతిని కోరుకునేటువంటి దేశం. ఈరోజు భారతదేశంలో ఈ సంఘటన తర్వాత ప్రతి భారతీయుల లోపల కూడా పాకిస్తాన్, నిజంగా చెప్తున్నా కదా, పాకిస్తాన్లో ఉండేటువంటి సైనికుల యొక్క పైజామా జారిపోయేటువంటి విధంగా వాళ్లకు సబక్ సికాంచాలనేటువంటి దాని మీద భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దీన్ని కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ చాలా దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలనేటువంటి దాని మీద అన్ని దేశాలు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా గత 60 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఈ పాకిస్తాన్ విషమే గక్కేటువంటి ప్రయత్నం చేసి పాముకు పాలిచ్చిన విషం ఎట్టిస్తుందో, పాకిస్తాన్కు ఎంత మానవత కోణంలో ఉన్నా ఏదో ఒక రకంగా భారతదేశాన్ని ఇరకాటంలో చేయడం, భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచడం, భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి కుట్ర కుతంతో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఈ సింధు నదీ జలాలు ఏవైతున్నాయో ఒక్కసారి ఆపిన వెంటనే వాళ్ళు, నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు నీళ్ల గురించి చాలా అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసిన ప్రపంచ పటంలోనే కాదు, ఎక్కడ కూడా పాకిస్తాన్ అనేటువంటి శబ్దం కానీ, పాకిస్తాన్ అనేటువంటి పదం కానీ లేకుండా చేసేటువంటి రోజులు కూడా వస్తున్నాయి. శాంతి అనేది పక్కకు పెట్టుకొని ఈరోజు యుద్ధమే శరణ్యమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా కదా, ఇప్పటివరకు జరిగినటువంటి దాని మీద చాలా ఓపిక పడ్డాం. ఇక ఓపికకు సహించేటువంటి పరిస్థితి లేదు. 14,53,300 మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. మన త్రివిధ దళాలు కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. పాకిస్తాన్ అంతం చేయడమే మా పంతం అనేటువంటి విధంగా యువతరం ఈరోజు ముందుంది. కనుక ఒకటే కోరుతున్నాం ఏంటంటే, కీర్ మాంగేతో ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగేతో చీర్ దేంగే అనేటువంటి దాని మీద ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి యువతరం కూడా ముందుంటది. మీ భరతం పడుతుంది. ఖచ్చితంగా మీరు మళ్ళా కూడా ఇటువంటి ప్రయత్నం కాదు, అసలు మీరు మొత్తం కూడా భూస్థాపితం అయ్యడానికి కూడా ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటాడు. ఆ 28 మంది యొక్క ఆత్మ సాక్షి చెప్తున్నాం. ఖచ్చితంగా పాకిస్తాన్ అంతమే మా తెలంగాణ కాదు, యావత్ భారతదేశం యువత పంతం కావాలనేటువంటి దాని మీద మనం అందరం ముంగడుంటాం.